సృష్టించి సర్వశక్తిమంతుడు లోకరక్షకుడు పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన ఉన్నత పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా ఈ సాయంకాల శుభాలు, మరి ముఖ్యంగా మనందరి ఇక్కడ పూజ చేసుకోవడానికి కారకుడైన బాబు ప్రత్యేకమైన జన్మదిన శుభాలు, ఆశీర్వాదాలు తెలియజేసిన అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? ఇవరకే చిన్నప్పుడు వీధుల్లోనూ లేకపోతే పండగలకు చర్చి దగ్గర సినిమా వేసేవారు, కరుణామయుడు కదా. తెలియదని చూసారంటమ్మా, అసలు అవన్నీ మాకు తెలియదని చూస్తారంటే అప్పుడు మన షాప్ మనం పట్టుకెళ్ళేవాడు లేదా గోరు పట్టుకెళ్ళేవాడు కదా. ఎందుకంటే అప్పుడు ఏముండదు కదా, అక్కడ కింద కూర్చోవాలి. ఇప్పుడైతే సిమెంట్ అవన్నీ చేశారు, కానీ ఇదివరకు ఇసుకే కింద కూర్చోవాలి కాబట్టి మన షాప్ను పట్టుకెళ్ళి. అలాగే ఇలాంటి గృహ కూడికలు అయినప్పుడు కింద కూర్చోలేకపోతున్నాం, బాడీలు మనకు సహకరించట్లేదు, ఎందుకంటే కుర్చీలకు అలవాటు అయిపోయాయి. అందుకనే ఎక్కడో దూరంగా జరగదు కాబట్టి ఇంట్లోనే జరిగితే, బయట ఏదైనా ఫంక్షన్ చేస్తే ఖచ్చితంగా కుర్చీలు టేబుల్ అన్నీ ఏర్పాటు చేస్తారు. అలా కానప్పుడు బైబిల్ ఎలా తెచ్చుకుంటున్నాం, అలాగే చిన్న పేరు తెచ్చేసుకోండి, ఇబ్బంది ఉండదు. ఇక్కడికి వచ్చిన తర్వాత పేరు లేదు లేదని బాధ చేస్తుంది. ఓకే, కనీసం పెద్దోళ్ళకి ఏముంటుంది, ఒక్కొక్కసారి కనీసం కూర్చుని ఉందంటే నుంచుని ఉన్నారంటే ముసలిదానని కూడా చూడలేదు, నాకు పీట కూడా ఇవ్వలేదు, లెగలేదు. మనసులో వస్తాయి ఫీలింగ్లు, అమ్మ కథకు పడిపోతాయి. అందుకనే ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ కరుణామయుడు దయ్యమడి సినిమాలు వేస్తున్నారని కాదు. అప్పుడు మనం గోని పట్టిపోయి కింద కూర్చున్నా అక్కడ లేచిపోయి 12 దాకా సినిమా చూసినా తెల్లారి పనికి వెళ్ళిపోయేవారు. ఇప్పుడు అలాగే కింద కూర్చుంటే లెగలేము, లెగితే కూర్చోలేము, మన బాడీలు మనకు సహకరించట్లేదు. కాబట్టి ఇంట్లో ప్రార్థన లేనప్పుడు, ఇప్పుడు ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటూ ఒక 5-6 ఇంట్లో కుర్చీలు ఏర్పాటు చేస్తారు, పక్క ఇంట్లో తెచ్చుకుంటాం. జనం ఎక్కువైతే అందరికీ తేలారు కదా, ఎందుకు మనం ఎవరో కింద కూర్చోలేకపోతున్నాం. అందుకనే ఇప్పటి నుంచి అలా చేయండి, పీటలు తెచ్చేసుకోండి, ఎవరు పీటలు తెచ్చేసుకోండి, కుర్చీలు వద్దులే. దేవునికి స్తోత్రం. మంచిది. ఈ రాత్రి కాల సమయంలో 2024వ సంవత్సరం జూన్ మాసం 23వ తారీఖు ఈ ఇంట్లో గడిబిడి చేసిన లేదా పుట్టింటి దగ్గర కంగారు పెట్టిన ఎస్తేరు 2 కేజీల 700 గ్రాములు కలిగిన కుమారుణ్ణి ఇదే రోజున జన్మనిచ్చి, ఆ కుమారుడికి మొదటి సంవత్సరం ఫోటోషూట్లు గ్రాండ్గా, ఎంత గ్రాండ్గా అంటే అందరూ ఫోటోలు దిగాలనిపించింది. ఇప్పుడేమో ఇంట్లో ఇరికిచ్చేసింది అని ఆ వాతావరణం తేడాగా ఉంది. దూరం నుంచి వచ్చి నువ్వే కాబట్టి 7 గంటలకి ఎగ్జాక్ట్గా ఉండకపోతే కనుక బాగోదు అని ఏం లేదేమో కొద్దిగా చెప్తున్నాను. ఇలాగా ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు. ఎంక్వైరీ చేసి తెలిసిన విషయం ఏంటంటే, దేవుడిచ్చిన మరొక దయా కిరీటాన్ని బట్టి అందరికి ఎలాగా పలహారాలు ఏర్పాటు చేస్తారు కదా, అవసరమైతే మనం క్యాగేసి ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. అనాథ శరణాలయంలో ఉన్నవారికి ఇలాంటి సందర్భంగా ఏదైనా చేస్తే మంచిదని ఆ చిన్న బిడ్డను తీసుకుని వెళ్ళి అక్కడ భోజనాలు మంచి దానికి నేను సంతోషిస్తున్నాను. ఇవి ఖచ్చితంగా చేయాలి. బిడ్డలకు అలవాటు చేయటం, నేర్పించడం అంటే అవి ఆ మంచి పని చేస్తారు. దేవుడిచ్చిన ఈ సంవత్సరంలో ప్రార్థన అనేది సింపుల్గా చేసేసుకుందామండి. ఇది సింపుల్ అవుతుంది. ఇంకా ఎలా అవుతుంది? ప్రార్థన అంటే దేవుని పిల్లలందరూ వస్తారు, దేవుడు ఆయన మహిమార్గం అందరినీ సమకూర్చుకుంటాడు. అందుకే మనందరినీ దేవుడు సమకూర్చాడు. ఇంతవరకు కీర్తించి ఆరాధించిన మనము చదివిన లేఖన భాగం ఏం చెప్తుందంటే, ఆయన చేసిన ఉపకారంలో దేనిని కూడా మరువకూడదు. ప్రాణం ఉన్నంత వరకు, అందుకని ప్రాణంతో చెప్తున్నాడు భక్తుడు, ఆయన సన్నుతించు, ఆయన స్తుతించు, ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని కూడా మర్చిపో. ఎందుకంటే ప్రాణం ఉన్నా కూడా స్తుతిస్తాడు. సమాధిలో ఆయనకి స్తుతి కలుగుతుందా? కలగదు. అందుకే ప్రాణం ఉన్నవాడుగా ప్రాణంతో చెప్పి నువ్వు పోయే వరకు కూడా దేవుణ్ణి స్తుతించి ఎన్నో ఉపకారాలు చేశాడు.
ఆ స్తుతించడమే దేవుడి 2 సంవత్సరాలు కూడా బిడ్డను కాచి కాపాడి ఇచ్చిన నూతన సంవత్సర దయాకిరీటాన్ని బట్టి ఏర్పాటు చేసిన ఈ కృతజ్ఞత స్తుతి కూడిక ప్రిన్స్ బాబు జన్మదిన వేడుక. అదే మనకి ఇంకా గ్రాండ్గా చేశారని చూసారా? మీకు తెలియదు చేయొద్దు, మరి నాన్నగారు రాలేదు. నాన్నగారు వస్తే కావాలంటే 3వ సంవత్సరంలో చేస్తాం అన్నట్టుగా చూస్తుంది కింద నుంచి. ఏది ఏమైనా కానీ ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని కూడా మరవకూడదు. అది చిన్నగానో పెద్దగానో దేవునికి చెందవలసిన మహిమ ప్రతి ఒక్కరూ కూడా చెల్లించాలి. ఈ సందర్భంలో నేను వాక్యం కోసం కానీ విజయ్ గారు కొన్ని మాటలు 10 నిమిషాలు వాక్యం చెప్పిన తర్వాత మేము ఎప్పుడు చెప్పుకుంటూ ఉండగలిగే తల్లిదండ్రులకి ప్రభు ఏం చెప్తున్నారంటే గర్భఫలం నేను ఇచ్చేది, అదే కదా. ఇంకా ఏం చెప్తున్నారంటే పిల్లలంట ఎఫెసీ పత్రికలో చెప్తున్నారు కదా 6వ అధ్యాయంలో పాపము రేపక ప్రభు యొక్క శిక్షలోనూ బోధలోనూ పెంచండి. అంటే గర్భఫలం ఇచ్చిన దేవుడు పెంపకం గురించి కూడా చెప్తున్నాడు. ఆ చెప్పిన దేవుడే సామెతల గ్రంథంలో ఏం చెప్తున్నట్టే బాలు నడవలసిన త్రోవలో నడిపించుము, వాడి పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అంటే పిల్లోడిగా ఉన్నప్పుడు ఆ పిల్లోడికి మాటలు అర్థమవు కనుక ఇచ్చిన దేవుడు ఆ గర్భఫలం అనే బహుమానాన్ని లేదా స్వాస్థ్యాన్ని ఇచ్చిన దేవుడు పెంపకం గురించి మనకి చెప్తూ ఉన్నాడు. ఆ పెరిగే వరకు కూడా బాధ్యత, పెంచే బాధ్యత మనది. ఎలా పెంచుతాము, ఎలా పెంచాలి అన్నది పరిశుద్ధ గ్రంథంలో క్లియర్గా చెప్తున్నాడు. అలా పెంచిన భక్తులను చూస్తే కనుక అన్న దేవుని సన్నిధిలో మొక్కుకున్నప్పుడు ఇచ్చిన కుమారుణ్ణి మొక్కుబడి ప్రకారంగా శిలోహ మందిరానికి పాలు విడిచిన వెంటనే తీసుకెళ్ళి ఆ కుమారుని అక్కడ అప్పగించేసేటప్పుడు ఆ మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనంలో ఆ కుమారుడు మొక్కెను అని అంటారు. ఇప్పుడు చదువమ్మా. మొదటి సమూయేలు ఇండెక్స్ కాబట్టి నేను 28వ చివరి కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిలో వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే బ్రతికెను. ఎవరంట? సమూయేలు. పాలు ఇచ్చిన సమూయేలు, బాలుడైన సమూయేలు. దేవునికి మొక్కుకునే పాలు విడిచిన వెంటనే మొక్కుకునే జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు తల్లి పెంచింది. ఆయన వజ్రాలుగా ఉన్న నాకు కన్నీటితో దేవుని బలిపీఠాన్ని తడిపితే ఇచ్చిన బహుమతి. లెమూయేలు సామెతల గ్రంథము 31వ అధ్యాయం 1వ వచనంలో చదివితే లెమూయేలు తల్లి రాజుతో చెప్తుంది, నాయన నీవు మొక్కితే పుట్టినవాడు. చదువు ఆ మాట కూడా. రాజైన లెమూయేలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన నా కుమారుడా నేనేమందును నేను కన్న కుమారుడా నేనేమందును నా బ్రొక్కులు మొక్కి కనిన కుమారుడా నేనేమందును అంటే తర్వాత విషయాల్లో నువ్వు రాజు అయిపోయావు కనుక నీ బలాన్ని స్త్రీలకు ఇవ్వద్దు, జాగ్రత్తగా పరిపాలించే అనే విషయాలన్నీ చెప్పుకుంటూ ముందు మాటలు ఏంటంటే నేను మొక్కుకుంటే నువ్వు పుట్టావు. చెత్తను కూడా చక్కటి సాక్ష్యం చెప్పింది. గర్భఫలం వివాహమైంది, గర్భఫలం ఆలస్యం అవుతూ ఉంటే ఎక్కడ ప్రార్థన, సంఘం కూడా సమాజం వారు కూడా చెప్పారు, ఎక్కడ ప్రార్థన మానదు వచ్చిందని. ఎందుకంటే లోటుని బట్టి. అంటే ఎన్నో మొక్కులు మొక్కింది. అలాగే అన్న మొక్కుకున్నట్టు శిలోహ మందిరంలో తీసుకెళ్తే పాలు ఇచ్చినంతసేపు కుమారుడికి నువ్వు ఇక్కడ ఉండవు, దేవుని సన్నిధిలో ఉంటావు, దేవుని సన్నిధిలో దేవుని పరిచర్య చేయాలి, బ్రతుకైనా సావైనా ఇంకా తల్లి అయినా తండ్రి అయినా దేవుడే, దేవుని మందిరమే అక్కడే అని చెప్పుకుంటూ వచ్చిందంట. అందుకనే ఇక నా తల్లి అప్పగించేసింది కదా, దేవుడా నన్ను నువ్వే కాపాడని మొక్కుకున్నాడు సమూయేలు. అంతే కదా. తర్వాత ఇంటికి వచ్చినట్టుందా? లేదు, అక్కడే ఉన్నాడు. అందుకనే బాలుడిగా నడుస్తున్న ఆ నడవడికను బట్టి ఏలీ చేయవలసిన యాజకత్వాన్ని, ఆ దీపం ఆరిపోకుండా చూస్తున్న కారణాన్ని బట్టి అప్పటికి అధిక స్థూలకాయుడిగా ఎన్నో సంవత్సరాలుగా యాజకత్వం ఏలీ చేస్తున్నాడు. అప్పటికి దేవుని దర్శనం లేదు, కానీ బాలుడైన సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడండి. దేవుడు మాట్లాడుతున్నాడు. ముమ్మారు దేవుడు
మాట్లాడు. అంటే మన పిల్లల్ని మందిరంలో పెంచితే మార్కు సువార్త 10వ అధ్యాయంలో 13వ వచనం నుంచి 16వ వచనం వరకు చదివితే చిన్నపిల్లలను ఆటంకపరచక నా యొద్దకు రానివ్వండి, ఇలాంటి వారిది పరలోక రాజ్యం అంటున్నాడు. మీరు కూడా పరలోకం వెళ్ళాలంటే చిన్నపిల్లల మనసు కలిగి ఉండండి అని మనకి చెప్తున్నాడు. అలాంటి చిన్నపిల్లల్ని ఆయన దగ్గరికి పంపించేవారుగా ఉండాలి. మందిరంలో పెరిగిన సమూయేలు ఏమయ్యాడు అంటే గనక దీర్ఘదర్శిగా, ఇశ్రాయేలీయులకు దిక్చూచిగా, యాజకుడిగా, న్యాయాధిపతిగా, రాజులను అభిషేకించే అభిషేక్తుడిగా దేవుడిచ్చిన తలాంతులతోటి ఇశ్రాయేలు ప్రజలు ఇంకా ఏ ప్రాంతానికైనా వెళ్తే సమూయేలు అనేవారంట, సమాధానంగానే వస్తున్నావా అయ్యారు అంటే అంత భయం. అంటే దేవుని ఆజ్ఞలతో వాక్యంతో పెంచిన పెంపకం అలాగ దేవుని ఆశీర్వాదాలకి హక్కుదారుల్ని చేస్తారు. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో చక్కటి పెంపకాలు పెంపిన తల్లిని జ్ఞాపకం చేసుకుంటే, యెహోవాను మనం జ్ఞాపకం చేసుకుంటే, యెహోవాదు మోషేని కన్నది. అప్పటికి రాజ్యాజ్ఞ ఎలా ఉందంటే, హెబ్రీయులు విస్తరిస్తున్నారు, ఆడపిల్లలైతే మనకి ఉంచండి. ఐగుప్తీయులు అంటున్నారు, ఆడపిల్లలైతే మన కోసం ఉంచండి, మనం ఎలాగైనా వాళ్ళనే పనిగత్తుల కింద లేదా వేరే ఎలాగైనా వినియోగించుకోవచ్చు. మగపిల్లలు అనేవాళ్ళు వంశాలు అనేది ఉండకూడదు, మగపిల్లడు అని తెలిస్తే చంపేయండి అన్నారండి. చంపేయాలన్న తరుణంలో అమ్రాము యెహోవాకి పుట్టిన కుమారుడే మోషే 3 నెలలు పాపం తల్లి చాలా జాగ్రత్తగా తెచ్చిందంట. కష్టపడి ఉంటుందో ఏడుచోటి నోరు నొక్కేసింది కదా, ఊపిరి కూడా రాకుండా. లేకపోతే అంటే తల్లులు ఉన్నారు కాబట్టి తప్పుగా అనుకోవద్దు, పాలిస్తున్నాం ఎంత బాధపడిందో. ఎప్పుడు ఏడుపు వచ్చినా కానీ ఏడు కనపడకూడదు, ఎందుకంటే ఎప్పుడు బాహారం తిరుగుతూ ఉండేవారు. మగపిల్లడు అంటే చిన్నపిల్లలు ఏడు కనపడుతుందా వచ్చి చూడటం, ఆడపిల్ల మగపిల్లడా, మగపిల్లడే తీసుకెళ్తాం ఆ నైలు నదిలో పడే. నైలు అనగా దేవత పేరు. ఆ నైలుకి బలి ఇచ్చేసేవారంట, దాన్ని నదిలో వేసేవారంట మగపిల్లలు. అలాంటి తరుణంలో 3 నెలలు పెంచిన తర్వాత పెరుగుతున్నాడు, ఏడుపు ఎక్కువ అవుతుంది, ఇంకా దాయలేను ప్రభు అని చెప్పేసి ఒక జమ్ముతో కీలు పూసి జమ్ము పెట్టింది చేసి ఆ నైలు నదిలోనే వదిలేసింది. ఆ నదిలోకి స్నానం చేస్తూ వచ్చిన ఫరో కుమార్తె ఆ జమ్ములో ఉన్న పిల్లోడిని తీసుకుని, మనం అంతా తెలుస్తుంది, రాజకుమారుడిగా పెంచడానికి. ఏ తల్లి అయితే పెంచలేక, చావును ఎదురుగా చూడలేక ప్రార్థన చేసి ఎదురు పెట్టేసిందో, మళ్ళీ అదే తల్లి పాలు తాగడానికి, అదే తల్లి ఒడిలో పెరగటానికి, అదే తల్లి ఇంటికి రావడానికి దేవుడు కృప చూపాడు. ఇంకా ఎవరికైనా ఉందా అంటే సొంత కొడుకే పాలిస్తూ రాజు జీతం తీసుకుందంట. రాజు దర్బార్లోంచి సకల భోగాలు వచ్చాయంట. 40 సంవత్సరాలు అలా పెరిగిన తర్వాత ఈ 40 సంవత్సరాలు తల్లి చేసిన పని ఏంటో తెలుసా? ఇశ్రాయేలు బానిసత్వం గురించి చెప్తూ వచ్చింది, వారి బ్రతుకుల గురించి చెప్పింది, దేవుని గురించి చెప్పింది, చనిపోవలసిన మోషే గురించి చెప్పింది. మోషే అనగా అర్థం నీటిలో నుంచి తీయబడినవాడు. చెప్పిన తర్వాత సకల విద్యా ప్రావీణుడైన ఆ మోషే ఫరో ఎదుట అంతఃపురంలో నిలవలసి వచ్చినప్పుడు ఆ మోషే అనుకుంటున్నట్టు వెళ్తున్న ప్రయాణంలో రథం మీద చూస్తున్న ప్రజలను చూస్తే దేవుని పిల్లలేమో ఆకలి దప్పులతో వస్త్రహీనులుగా ఎంతో కష్టపడుతూ ఉన్నారు. వాళ్ళని శాసించే వాళ్ళ మీద పెత్తనం చేసే వాళ్ళేమో ఉన్నతంగా కనపడుతున్నారు. నేను ఏళ్ళ నుంచి కదా వచ్చినోడిని, నా ప్రజలైన వాళ్ళు అలా బాధపడుతూ ఉంటే, నా తల్లిదండ్రులైన వాళ్ళు అలా బాధపడుతూ ఉంటే నాకెందుకు అని రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమన్నాడంటే తెలుసా? అల్పకాల పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో నిందను అనుభవించుట గొప్ప మేలు అనుకున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది పెంపకం? ఇవన్నీ ఎవరు చెప్పారు అంటే కనుక తల్లి. ఎప్పుడు సమూయేలు పాలు విడిచినప్పుడు పెంపకాన్ని బట్టి దేవుని సన్నిధిలోనే పెరిగాడు. 40 సంవత్సరాలు వచ్చి రాజు అవ్వాల్సిన మోషే సకల రాజభోగాలు కూడా అనుభవించవలసిన మోషే కూడా దేవుని మహిమార్థమై మాట్లాడుతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది అంటే కనుక పెంపకం. ఇంకా అబ్రహామును గుర్తు చేసుకుంటే లేక పుట్టిన ఇస్సాకును మోరియా పర్వతాల్లో ఒక పర్వతం మీద తీసుకెళ్ళి కాళ్ళు చేతులు కట్టేసి బలి చేస్తున్నాడు.
బలి చేస్తా ఉంటే ఊరు ముసలోడా ఇంత దుర్మార్గుడుగా నువ్వు ఈ వయసులో ఇదేమి ఆలోచన అని ఆ పర్వతం మీద ఒక తోపు తోసేసి ఇస్సాకు పరిగెత్తిపోయాడా? 13 సంవత్సరాల వయసు పిల్లోడుగా ఉన్నాడు, ఎలా ఉంటాడు? ఈయన వణుకొనుకులాడుతూ ఇది ఒక 100 అదో 113 సంవత్సరాల వయసులో అబ్రహాం ఉన్నాడు. వెళ్ళిపోయాడా? దేవుడే చూసుకున్నాడు ఆయన అంటే కాళ్ళని కట్టేసినప్పుడు, చేతులు కట్టేసి ఆ కట్టి మీద పడుకోబెట్టేటప్పుడు ఇక నేనే మాట నన్నే కోరుకున్నాడు మాట అనుకున్నాడు తప్ప ఒక మాట కూడా మాట్లాడినట్టు లేదు. మరి ఎలా వచ్చింది అంటే కనుక వృద్ధాప్యంలో పుట్టినా కానీ వృద్ధాప్యంలో పుట్టిన మనందరికీ తల్లిదండ్రులైన విశ్వాసులకు తల్లిదండ్రులైన వారు చక్కగా పెంచారు, చక్కగా పెంచారు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో పరిశీలన చేస్తే పెంచిన పెంపకాలు, వారి పుట్టిన పిల్లలు, వారు వెతికిన విధానం ఎంత బాగుంటుందో. మనము కూడా ఆ వాక్యాన్ని ఆధారం చూపించి అలా పెంచగలిగితే కనుక రేపొద్దుట నీ పిల్లల గురించి, నా పిల్లల గురించి, మన పిల్లల గురించి సమాజం చెప్పుకుంటుందండి. లోకం చెప్పుకుంటుంది, లోకము చెప్పుకుంటుంది. మన పెంపకం అంతా ఎలా ఉందంటే, మన ఆలోచన ఎలా ఉంది పుట్టిన తర్వాత ఏదో ఆ మాటను బట్టి ఏమవుతావు వింటూ ఉంటాం. స్కూల్కి వెళ్తూ ఉంటే నువ్వేమవుతానైనా, ఏం చదువుతానైనా అంటే రోడ్డు మీద బస్సు వెళ్ళేటప్పుడు ఆపేసి పోలీసులను చూస్తాడు. నేను పోలీసులను అవుతాను, ఎందుకంటే బస్సుల్ని అందరినీ ఆపేస్తాడు కదా. నేను కూడా అలా చేయించాను, నేను చాలా పోలీసు అవుతానండి పిల్లలు. అలా కాదండి, పాలు ఇచ్చేటప్పుడే, గర్భవతిగా ఉన్నప్పుడే, ఆహారం తినేటప్పుడే దేవుని గురించి స్మరించాలండి. ఎందుకంటే గర్భఫలం ఇచ్చిన బహుమానాన్ని దేవుడు అని గుర్తుపెట్టుకోవాలి. నువ్వు టైం అయ్యేసరికి ప్రార్థన చేసుకుంటూ, వాక్యం చదువుకుంటూ, నువ్వు వేసినప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉంటే కనుక ప్రత్యేకంగా ఏం చెప్పవసరం లేదు కదా. అంతే కదా, తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటే పిల్లలు అదే చేస్తారు. మన అదరాలు వేసి ఫోన్ చూసుకుని లేదా అర్థం చూసుకుని టైం అయిపోతుందని చెప్పి వంటగదిలోకి వెళ్ళిపోయి ఏం చెప్పండు లేచిన ఫోన్ చూసుకోవాలన్నమాట అని ఫోన్ దగ్గర ల్యాప్టాప్ చూసుకుంటాం. అందం ఎలా ఉందని అర్థం చూసుకోవాలన్నమాట. అందం ముఖ్యం మాట అను. నీ పడక మీద లేచిన మోకాళ్ళు వేసి అనుభవం నీకు ఉంటే కనుక నీ పక్కలో పడుతున్న పిల్లలు కూడా చూస్తారు. లేచినప్పుడు వాళ్ళు ప్రార్థన చేసుకోవాలన్నమాట అనుకో. నువ్వు కూర్చొని ప్రత్యేకంగా వాక్యం చదువుకుంటూ ఉంటే ఆడు చెప్తాక అర్థమవుతుంది, నేర్పుతాక నేర్చుకోలేడు. నువ్వు వాక్యం చదువుకుంటూ ఉంటే వాక్యం చదువుకోవాలన్నమాట, వాక్యం చదువుకున్న తర్వాత బయటకు వెళ్ళాలన్నమాట, వాక్యం చదువుకున్న తర్వాత ఏమైనా తినాలన్నమాట అని వాడు ఆలోచన వాడి హృదయంలో పడుతుంది. చూసి నేర్చుకుంటారు. తర్వాత చెప్తే అర్థమవుతుంది. అందుకనే ఈ విషయాలన్నీ గమనిస్తున్న మనము మన పిల్లల్ని అలా పెంచేలాగా ఉండాలి. అలాగే ఈ ఇంట్లో పుట్టిన ప్రిన్సిపాల్ ఇద్దరు కూడా, శ్రీకాంత్ ఎస్తేరు కూడా చక్కగా జ్ఞానం కలిగిన వారే, ప్రార్థన చేసుకునేవారే. వారి బిడ్డ ఏమవ్వాలి అంటే కనుక దేవుడు అందరి పక్షంగా ప్రణాళిక కలిగే ఉంటాడు. ఇర్మియాతో చెప్తున్నాడు కదా, ఇర్మియా గ్రంథంలో 1వ అధ్యాయం 4-5 వచనాలు చదివితే చదవము ఒకసారి. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే, రూపించక ముందే నిన్ను ఎరిగాను, నిన్ను ప్రతిష్ఠించుకున్నాను అని ఇర్మియా ఒక్కడితోటే కాదు, ఆయన ఇచ్చే బహుమానం కోసం, ఆయన మన కడుపులో పెట్టిన పిల్లల కోసం ఆయన ఒక ప్రణాళిక కలిగి పంపిస్తాడు. అందుకనే ఇంజనీరు, డాక్టర్లు, కలెక్టర్ అని మనం అనుకుంటాం కాకుండా నీ చిత్తంలో ఏమవ్వాలనుకుంటున్నావో నా బిడ్డను, నాకు ఇచ్చిన ఈ కుమారుడు, ఈ కుమార్తె అలా పెరగటానికి, అలా పెంచడానికి నాకు ఆ జ్ఞానమును, ఆ కృపను, ఆ శక్తి సామర్థ్యాలను, ఆ వివేచన నాకు ఇవ్వు అని మనం అడిగితే కనుక ఆయన ప్రతి ఒక్కరి పక్షాన ప్రణాళిక కలిగి ఉన్నాడు. మోషే పుట్టినప్పుడు నాయకుడు అవ్వాలని ఆ తల్లి అనుకోలేదు. అనుకోలేదు. నాయకుడిగా దేవుడు చేశాడు. అంటే నాయకుడు అవటానికే దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. అమరాము యోకోబాదు పుట్టినప్పుడు నాజీరు చేయమన్నారు తప్ప ఇంత బలంగా ఇంతమందిని జయిస్తాడని సంసోను గురించి అనుకోలేదు. దేవుడు తల్లి గర్భంలోనే ప్రణాళిక కలిగి ఉన్నాడు. వృద్ధాప్యంలో జకరియా, ఎలిజబెత్కి పుట్టిన యోహాను ప్రవక్త అయిపోయి వచ్చి ప్రభువుకి బాప్తిసం ఇస్తాడని వాళ్ళు అనుకోలేదు. అయినా కానీ ప్రభువుకు బాప్తిసం ఇచ్చి మార్గం సరళం చేసేవాడు చెప్తున్నాడు. ఎందుకంటే దేవుని చిత్తమే మన పిల్లల ఎడల ఎలా ఉందో మనం అడిగితే కనుక, అలాగే పెరగాలి అని మనం ఆశిస్తే కనుక
అలా పెంచడానికి ప్రభు కృప చూపుతాడు. అలా పెరిగి పెద్ద అయ్యి దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారికి మన పిల్లలు ఉంటారు. అలాగే ప్రిన్సిపాల్ ఉండటానికి అలా పెంచడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయ సన్నిధి శ్రీకాంత్కు ఎస్తేరుకి మనందరికీ కూడా అనుగ్రహించును గాక. దేవుడి మాటలు మన వినికిడిలో